ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. భక్తివన్ ప్రేక్షకులకి సాయిరామ్. వాచ్ యువర్ వర్డ్స్ అనేది మొదటిదండి. వాచ్లో అబ్జర్వేషన్ కోసం మనం చేసుకుంటున్న ప్రక్రియలో అయితే మాటే మంత్రం అంటారు కదా. ఒక మాట మనం మాట్లాడి చక్కటి మాటలన్నీ వాడితే అదే ఒక మంత్రం అవుతుందిట. అంటే మనం భగవంతుడిని స్తుతించేటప్పుడు కూడా అక్షరాలన్నింటినీ పొందికగా ఒక మంత్రంలాగా చేసి అక్షరాలని చెప్పినప్పుడు తప్పులు దోషాలు లేకుండా ఆ మంత్రం కనుక ఉచ్చరిస్తే అక్షరాన్ని పలికితే అదే ఒక మంత్రం అవుతుంది. అలాగే ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడంటే వర్డ్స్ ఆర్ స్వర్డ్స్ అన్నాడు. అంటే దే విల్ కిల్ పీపుల్ అన్నాడు. పీపుల్ కెన్ కిల్ ఈచ్ అదర్ విత్ వర్డ్స్ అన్నాడు. అంటే వర్డ్ WORD ఉంటే స్వర్డ్ SWORD అయింది. అంటే ఒక్క అక్షరం ముందు చేరిస్తే చూడండి ఎలా అయింది, అది కత్తిలాగా తయారైపోయింది అనమాట. అంటే ఆ కత్తితో అవతల వాడిని పొడిచి చంపేటట్టుగా మాటలు ఉంటాయి అని ఆ ఇంగ్లీష్ కవి భావన. అంటే మనకి మాట ఎట్లా ఉండాలి, మంత్రంలాగా సహజంగా సున్నితంగా మాట ఉండాలి అంటే సరళంగా హనుమంతుణ్ణి మించిన ఎవరు మనకు గుర్తురారండి, అవునా? ఎందుకంటే రాముడు తనని పంపించినప్పుడు దక్షిణ దిశగా పంపించి సీతను వెతకడానికని తన బయలుదేరి వెళ్ళినప్పుడు ఫలానా టైం లోపల తన రాకపోతే ఇంకా దొరకనట్టుగా ఏదైనా అందరూ కంగారు పడి రాముడు ఎక్కడ ప్రాణత్యాగం చేస్తాడో అని తన కిందకి దిగి వస్తూ ఆకాశం మించి కిందకి దిగి వస్తూ మొదట అన్న మాట ఏమిటిట తెలుసా? చూచితి సీతను అని. ఇంకేమీ మాట్లాడలేదు, వేరే మాటలు. ఎందుకు? చూచితి అనే మాట ముందు వింటే ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా అబ్బా చూశాడు ఆంజనేయ స్వామి సీతను చూశాడు అనే ఒక ధైర్యం కలుగుతుందని. అంటే హనుమంతుడి లక్షణాలు చెప్తూ బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ 8 లక్షణాలు చెప్తారు. అందులో వాక్పటుత్వంచ అంటే వాక్కుని ఎంత పటుత్వంతో ఎంత వాడాలో, ఒక్క అక్షరం ఎక్కువ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎందుకు ఎలా మాట్లాడాలి. హనుమంతుడికి తెలిసినంత మంచి బెస్ట్ కమ్యూనికేటర్ ఇంకెవరూ లేరు అని రామాయణంలో మనం చాలాసార్లు ఆ ఇతివృత్తం చదువుకుంటున్నప్పుడు కూడా మనం తెలుసుకుంటాం హనుమంతుడి గొప్పతనం గురించి. అట్లాగే ఆలోచన త్రికరణ శుద్ధి, ఆలోచన మాట చేత. అంటే మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన అన్నారు. అంటే ఏంటి? మనం ఏదైతే థాట్ వచ్చిందో ఆ థాట్ వచ్చిన దాన్ని చెప్పాలి మాట రూపంలో, మాట రూపంలో చెప్పిన దాన్ని క్రియారూపకంగా మనం చెయ్యాలి. అంటే ఏమిటి? ఏ థాట్ అయితే వచ్చిందో ఇదొక వైపు అదొక వైపు అలా వెళ్తే కనుక దానికి ఒక ప్యారిటీ కానీ ఒక అనుసంధానం కానీ ఉండదు అని. అంటే గొప్పవాడు ఎప్పుడు ఏం చేస్తాడు అంటే మూడింటిని కూడా థాట్, వర్డ్ అండ్ డీడ్ త్రికరణ శుద్ధిని మెయింటైన్ చేస్తూ ఉంటాడు అని చెప్పి ఉంటారు. అంటే ఇప్పుడు పిల్లల్ని పెంచేటప్పుడు కూడా మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం వీళ్ళ పిల్లలు చాలా బుద్ధిమంతులు, చక్కగా వాల్యూ బేస్డ్గా పెరిగారు, చక్కటి విలువలతో పెరుగుతున్నారు పిల్లలు ఆరోగ్యవంతంగా అని. ఎలా జరుగుతుందండి అది? ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం చాలామందిని, అంటే ఎవరిని మనం బ్లేమ్ చేయడం కోసం కాదు కానీ తల్లిదండ్రులు, ఒక తండ్రి అలసిపోయి ఇంటికి వస్తాడు, వచ్చాక ఆయన్ని కలవడానికి అని చెప్పేసి ఎవరో ఇంటికి ఆయన ఫ్రెండో ఇంకేదో పనున్న వాళ్ళు ఎవరో ఇంటికి వచ్చారనుకోండి, ఏం చేస్తారు? ఆయన నేను లేనని చెప్పు అని చెప్తారు. ఎందుకంటే ఆయనకు అలసిపోయి ఉన్నారు, అప్పుడు కలవడం ఇష్టం లేక. ఆ మాట చెప్పడం వల్ల చిన్నతనంలో అయితే కొడుకు ఏం చేస్తాడు? మా నాన్నగారు ఇంట్లో లేరని చెప్పమన్నారండి అని కూడా హాస్యాస్పదంగా చాలా ఇన్స్టెన్సెస్ జరిగి నాన్నగారిని కూడా బయట వేయడం చిన్నప్పుడు తెలియక జరిగింది. కానీ కొన్ని రోజులు అయ్యాక ఏం తెలుసుకుంటాడు? ఇట్స్ ఓకే టు టెల్ లైస్, పర్వాలేదు నాన్నగారే చెప్పారు కదా, నాన్నగారు అమ్మగారు అవసరార్థం వాళ్ళకి ఇది జరిగినప్పుడు అబద్ధాలు చెప్తున్నారు కదా, అబద్ధం చెప్పడం ఏం తప్పు కాదనమాట అనే ఒక నిశ్చయానికి వస్తాడు. ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు ఏం బోధిస్తున్నారో అది విని నేర్చుకోరండి పిల్లలు. పెద్దవాళ్ళు ఏమి ఆచరిస్తున్నారో, వాకింగ్ ద టాక్ ఏం చేస్తున్నారో, ఏది ఫాలో అవుతున్నారో అది చూసి నేర్చుకుంటారు. ఇంట్లో వాతావరణం, పరమానంద శిష్యుల కథలో కూడా మనం చెప్పాం, ఆ శిష్యులు ఎంత మందబుద్ధితో ఉంటారంటే గురువు ఏమేమైతే చెప్పారో తూచా తప్పకుండా ఆ మాటనే విని అదే చేస్తూ ఉంటారు. హాస్యాస్పదంగా చాలాసార్లు దానివల్ల జరిగిన నష్టాలు కూడా మనం ఆ కథల రూపంలో చాలాసార్లు విన్నాం. అయితే ఇప్పుడు దైనందిన జీవితంలో మనం ఒక ఎగ్జాంపుల్ అందరికీ కూడా ఇది రిలేట్ చేసుకుంటారని చెప్పి మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం అండి. ఒక బాస్ అండ్ సబార్డినేట్ ఉన్నాడు అనుకుందాం.
ఆ బాస్ ఏం చేస్తాడు, ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు పూజా పునస్కారం చేసుకుని పొద్దున్నే తన చక్కగా పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇచ్చుకుని పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఇంటి నుంచి బయలుదేరతాడు. బయలుదేరేటప్పుడు ఏమనుకుంటాడు, నేను ఈరోజు నాతో నా సహోద్యోగులు, నా ఆఫీస్లో ఉండే వ్యక్తులందరితో కూడా చాలా చక్కగా ఉండాలి, బాగా మాట్లాడాలి, కోపము ఆవేశాలు చూపించకూడదు అనుకుని బయలుదేరతాడు. కానీ ఆఫీస్ చేరేసరికి ముందు రోజు తను అప్పచెప్పి వెళ్ళిన పనులు పూర్తి కాకపోవడము, తర్వాత తనకంటే ఆలస్యంగా తన సబార్డినేట్స్ ఆఫీస్కి రావడము, ఇవన్నీ చూసి చాలా ట్రిగర్ అయిపోతుంది. మళ్ళీ తన లోపల ఉన్న సహజమైన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ట్రిగర్ అయిపోయి కోపం వచ్చేసేసి గట్టిగా అంటే ఆ కోపంలో ఒళ్ళు మర్చిపోయి మనం నిందలు చేయడం కానీ, వాడకూడని పదప్రయోగాలు చేసి అవతల వాడిని కించపరచడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేసే అవకాశం ఉంటుందని చెప్తారండి. అయితే మనం కూడా చూస్తూ ఉంటాం. కానీ తను ఏంటంటే ఇంటి దగ్గర అనుకున్న మాటని గనక ఆఫీస్లో కూడా చక్కటి ఏదైతే మనకి మంచి వాక్యాలు ఉన్నాయో మన కంట ఎదురుకుండా కనిపించేటట్టుగా గనక గోడ మీద దాన్ని పెట్టుకోగలిగితే, అంటే మనకు అలవాటయ్యే వరకు సహజ లక్షణాలు మళ్ళీ మనకి బయటికి రాకుండా, పాము పడగ ఎత్తినట్టుగా లోపల నుంచి మన సహజ ప్రవృత్తి బయటికి రాకుండా అలా ఉన్నప్పుడు గోడ మీద గనక ఆ కోపం వల్ల మనకి జరిగే అనర్థం ఏంటి అనే చక్కటి ఫ్రేజ్ ఏదైనా ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, అది చూస్తే మళ్ళీ మనకి వెంటనే అది గ్రహించుకుని ఆ కోపాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కానీ అలా సరిదిద్దుకోలేని అవకాశం లేని సందర్భాల్లో మనం ఏం చేస్తాం, చాలాసార్లు ఒళ్ళు మర్చిపోయి మాట్లాడుకుంటాం. తర్వాత ఒకసారి ఆ మాట బయటకు వచ్చాక బాణంలాగా అది మళ్ళీ కూడా అవతల వాడిని హింస పెట్టి మనసులో దాని మీద ఆ ఫీలింగ్ తనకి ఎప్పటికీ గుర్తుండిపోయే ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ తను ఏమన్నాడు అనేది అయితే గుర్తుండదండి.